Welcome everyone. Welcome to another episode of Wealth Talk by Vivekam. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన జనవరి 31 కంక్లూడ్ అయిన హైదరాబాద్ ఈవెంట్ ఎంతో గ్రాండ్ సక్సెస్. చాలా ఉత్సాహంగా చాలా మందిని కలిసేందుకు అవకాశం ఇచ్చినందుకు అండ్ ఇట్ వాస్ సచ్ ఎ మీనింగ్ఫుల్ ఇంటరాక్షన్ అండ్ వీ హ్యాడ్ వెరీ వెరీ గుడ్ సెషన్స్ విత్ ఎవ్రీ వన్ హు అటెండెడ్. సో బిగ్ థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్. ఎవరైతే వచ్చారో వారి రెఫరెన్సెస్కి చెప్పారో అందరూ చాలామంది మంచి కౌంటు, చాలా డిసిప్లిన్డ్గా దే హ్యావ్ కమ్ అండ్ దే హ్యావ్ బేర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద సెషన్ అని నేను అనుకుంటున్నాను. సో ఐ హోప్ దట్ ఈ హైదరాబాద్ ఈవెంట్ ఒక స్ఫూర్తిని ఆదర్శంలో తీసుకుని మరికొన్ని ఈవెంట్లు తప్పకుండా ప్లాన్ చేసే ప్రయత్నం అయితే మేమైతే చేస్తాము. అండ్ వీ హోప్ టు మీట్ యూ ఆల్ ఇన్ ది అప్కమింగ్ సిటీస్ ఫర్ షూర్. ఆ ఈవెంట్ చేసిన తరుణంలో చాలా మేజర్ అప్డేట్స్ వచ్చాయండి. అఫ్కోర్స్ ఫిబ్రవరి ఫస్ట్ మన బడ్జెట్ సండే కూడా స్పెషల్ ట్రేడింగ్ ఉండింది, ఫుల్ డే ట్రేడింగ్ ఉండిన సెషన్లో కూడా బడ్జెట్లో వచ్చిన అప్డేట్స్. అదే కాకుండా మండే వచ్చేసరికి ఏమో పెద్ద న్యూస్ బాంబ్ వచ్చేసి మన ఇండియా అండ్ యుఎస్ అంటే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ఒక పక్క అయితే మేబీ వీళ్ళు సెల్ఫ్ టర్మ్డ్ ఫాదర్ డాడీ ఆఫ్ డీల్స్ అని చెప్పుకుంటూ వస్తున్న ఇండియా యుఎస్ డీల్ కూడా అట్లీస్ట్ హెడ్లైన్స్ వరకు క్లారిటీ ఇచ్చినట్టుగా ట్రంప్ గారు వచ్చేసి ఆయన ట్వీట్ చేయటం, మాట్లాడటం అండ్ ఆఫ్ కోర్స్ చాలా డీటెయిల్స్ కూడా క్లియర్ చేసి ఆ మెయిన్ రెసిప్రోకల్ టారిఫ్ అనేది ఆ 25% తీసేసి 18%ని కాస్త ఆమోదిస్తారని చెప్తూ ఉండటం వల్ల మార్కెట్స్ కూడా ఎప్పుడు లేని సింగిల్ డే జంప్ చూసాయి మండేలో. అఫ్ కోర్స్ అది కాస్త టేపర్ డౌన్ అయిపోయింది, అప్పటి నుంచి కాస్త నార్మల్సీకి మనం వచ్చేసాం. సో దేర్ ఆర్ అ బెవీ ఆఫ్ టాపిక్స్ టు డిస్కస్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రసాద్ గారు, మనం ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ గురించి డిస్కస్ చేద్దాం. హెడ్లైన్స్ చాలా వినడానికి వినసొంపుగా బాగా నీట్గా ఉన్నాయి, కానీ ఆ ఇంట్రికసీస్ ఆ డీటెయిల్స్ ఆర్ స్టిల్ పెండింగ్. రోజు రోజుకి ఒక్కోటి వస్తూ ఉంది. మన పీయూష్ గోయల్ గారు కూడా నిన్న వచ్చేసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి వారు కొన్ని డీటెయిల్స్ ఇచ్చున్నారు. బట్ ఐ థింక్ దేర్ ఆర్ మోర్ డీటెయిల్స్ దట్ ఆర్ అవైటెడ్. బ్రాడర్ లెవెల్లో చూస్తే మాత్రం హౌ ఇస్ దిస్ సెంటిమెంట్ ఫర్ ద మార్కెట్? Sentiment for the market is undoubtedly extremely ఎక్సైటింగ్, అందులో డౌట్ ఏం పడక్కర్లేదు. కానీ అట్ ద సేమ్ టైం ఒకటి గుర్తుంచుకోవాల్సిందంటే ఏ సింగిల్ ఫ్యాక్టర్ ఇన్ ద వరల్డ్ కెనాట్ మూవ్ ద మార్కెట్ కంటిన్యూస్లీ ఫర్ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం. అవకాశం ఉండదు. టెంపరీగా బ్లిప్ ఒకసారి రకమైన బయాన్సీ లాగా వస్తే మూటే పెరగటం, మరి భయం వేస్తే విపరీతంగా పడిపోవడం జరుగుతూ ఉంటాయి తప్పితే లాంగ్ టర్మ్ లో సస్టైనబుల్ ట్రెండ్ డైరెక్షన్ కి ఒక్క ఫ్యాక్టరే కంట్రిబ్యూట్ చేస్తుంటే కష్టం చెప్పడం, అలా సాధ్యం కాదు. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఇప్పుడు వరకు ఉన్నటువంటి మెయిన్ అబ్స్టకల్స్ ఏదైతే అడ్డంకులు అధిగమించవలసినటువంటి పెద్ద పెద్ద చికాకులు ఉన్నాయో వాటిని దాటి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ గట్టు ఎక్కినట్టుగా, అంటే పెద్ద గోడ ఉంటే గోడ ఎక్కినట్టు గోడ దిగి మళ్ళీ నడవడం మొదలు పెడితే కానీ జర్నీ మొదలవదు. ఎందుకు అంటే డీల్ అనౌన్స్ చేయడానికి ట్రంప్ గారికి ఎప్పుడు ఉత్సాహం, కొత్త న్యూస్ రిలీజ్ చేయాలనేటువంటి కోరుకుంటుంది ఆయనకి. ఆయన ముందే చెప్పేశాడు. మోడీ గారు కూడా తప్పక వంతపడాల్సి వచ్చింది. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే డెవిల్ ఈజ్ ఇన్ ద డీటెయిల్ అంటాం. అంటే ఆ డీటెయిల్స్ లో ఏమున్నాయో తెలియదు. మనకు తెలియని సంగతులు ఏమైనా ఉన్నాయా, తెలియని దరఖాస్తులు ఏమైనా ఉన్నాయా అంటే మనకు డీల్ అంతా అర్థమైతే కానీ తెలియదు. అది చెప్పడానికి ఇంకా నెక్స్ట్ వీక్ అనౌన్స్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి నెక్స్ట్ వీక్ లో బహుశా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అమెరికన్ గవర్నమెంట్, అమెరికన్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేస్తుందంటే టారిఫ్ ని 18% చేశాను అన్నారు. ఇక్కడ ఎక్కువ మంది మధ్యలో ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే 25% వేసిన రెసిప్రోకల్ టారిఫ్ 18కి వచ్చిందా, లేక రెసిప్రోకల్ టారిఫ్ 25%, రష్యన్ ఆయిల్ కోసం వేసిన ఇంకో 25, మొత్తం కలిపి 50 అయితే ఆ 50 బదులు 18 వచ్చిందా అంటే ఎక్కువ మందికి అర్థం కాకుండా ఉంది. క్లారిటీ కోసం చెప్పాలి అంటే ప్రస్తుతం వరకు జరిగింది రెసిప్రోకల్ టారిఫ్ 25% నుంచి 18%కి వచ్చింది. అంటే రష్యన్ ఆయిల్ కొంటున్నందుకు వేసిన టారిఫ్ అలాగే ఉంది. అనగానే అందరూ భయపడతారేమో, అమ్మో ఏం తగ్గలేదా అంటే 25% అలాగే ఉందా ఎక్స్ట్రా అని. అక్కడ మీరు గమనించాల్సింది అంటే రష్యన్ ఆయిల్ కొంటున్నందుకు 25% వేస్తే ఇప్పుడు వెనుజువాలా దగ్గర నుంచి ఇండియా రష్యన్ ఆయిల్ కొనడానికి మొదలుపెట్టింది. రిలయన్స్ అయితే ఆల్రెడీ కొనడానికి ఆర్డర్ కూడా ప్లేస్ చేసింది. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు వరకు మెయిన్ గా ఫాలో అవుతున్నటువంటి రష్యా వాళ్ళ దగ్గర మీరు ఎక్కువ కొంటున్నారు అని చెప్తున్నారు, కానీ అస్సలు కొనొద్దు అంటలా. మీరు కన్సంప్షన్ రష్యా నుంచి పెంచారు అన్నారు. దానికి మన వాళ్ళు ఇచ్చిన కారణం ఏంటి, వాళ్ళు మాకు డిస్కౌంట్ ఇస్తున్నారు కాబట్టి మాకు నేషనల్ సెక్యూరిటీ, మా సిటిజన్స్ కోసం చేయక తప్పడం లేదు అన్నారు. ఇప్పుడు ఆ ఆర్గ్యుమెంట్ లో కొద్దిగా గాలి తీసేయడానికి వీలుగా వెనిజువలా ఆయిల్ కూడా డిస్కౌంట్ లో ఇస్తున్నాము, 7%, దాదాపుగా 10% వరకు డిస్కౌంట్ లో ఇస్తామన్నారు. అనగానే ఏమొచ్చింది, ఇండియా కనుక వాళ్ళు చెప్పింది నిజంగా మనసా వాచ కర్మణా కనుక నిజమే అయినట్లయితే ఎవరు తక్కువ ఇస్తే వాళ్ళ దగ్గర కొంటామని చెప్తున్నారు. కాబట్టి ఈ రోజు వెనిజువలా తక్కువ ఇస్తే వాళ్ళ దగ్గర కొనాలి.
వీళ్ళు కొనకుండా భీషించుకుంటే కనుక చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని అమెరికా కన్నెర చేసే అవకాశం ఉంటుంది. కానీ వెంటనే ఇండియా నుంచి రిలయన్స్ రిఫైనరీస్ వెంటనే రెన్యూజబుల్ ఆయిల్ కొనడానికి ముందుకు వచ్చింది అంటే కారణం ఏంటి? మేము మీకు ఏదైతే చెప్పామో తూచా తప్పకుండా దాన్నే ఆచరిస్తున్నాము అని చెప్పినట్టు. దానితో అతను వేసినటువంటి 25% టారిఫ్ బికాస్ ఆఫ్ రష్యన్ ఆయిల్ అనేటువంటి ఆర్గ్యుమెంట్ కి ఇహ వ్యాలిడిటీ ఉండదు. అందువల్ల ఖచ్చితంగా నా లెక్క ప్రకారం అన్లెస్ ఆయన మరి ఏదో మతి స్థిమితం లేని ఆయన లాగా బిహేవ్ చేస్తే తప్పితే ఆ 25% టారిఫ్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం వెళ్ళిపోతుంది. అంటే అప్పుడు ఏమొచ్చినట్టు 50% నుంచి 18%కి వచ్చినట్లు, నాట్ 25% నుంచి 18%కే కాదు. ఇప్పుడు వరకు ప్రిలిమినరీ అండర్స్టాండింగ్ ప్రకారం 25 నుంచి 18కి వచ్చిందంటేనే మార్కెట్ మాత్రం రియాక్ట్ అయిపోయి పాజిటివ్ గా ఉంటే 50 నుంచి 18% అనేది కన్ఫర్మ్ అయింది అనుకోండి, ఇంకా కొద్దిగా జోష్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లు మళ్ళీ ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే ఏ కంపెనీలు పెరుగుతాయి, ఏ సెక్టర్ పెరుగుతాయి అంటే నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఒక్క ఇండియా యుఎస్ డీల్ ఒక్కదాని మూలంగానే పెరగదు. ఎందుకంటే మనం చేసే టోటల్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ లో యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేసే పర్సెంటేజ్ తక్కువ, గూడ్స్ అండ్ మర్చెండైజ్ లో, అంటే వస్తు రూపంలో మనం సప్లై చేసే తక్కువ. అందువల్ల విపరీతంగా పెరిగే అవకాశం లేదు. కానీ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి. దీనికి సైడ్ బై సైడ్ మనకి బడ్జెట్ కూడా రావటం లాస్ట్ వీక్ లోనే. ఆ బడ్జెట్ లో వచ్చినటువంటి కొన్ని ఫ్యాక్టర్స్ ఏంటి? స్పెషల్ గా పిఎల్ఐ అంటే పెర్ఫార్మెన్స్ లింక్డ్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పారు కదా. దానిలో సెమీ కండక్టర్ కి దాని రిలేటెడ్ ఎక్విప్మెంట్ అందరికీ కూడా బ్రహ్మాండంగా అనౌన్స్ చేశారు స్పెషల్ ఫండ్ పెట్టి ఇస్తామని. ఎందుకు నేను స్పెషల్ గా నొక్కి మరీ ఈ మాట చెప్తున్నాను అంటే గతంలో ఇండియాలో సెల్ ఫోన్ పెద్దగా మార్కెట్ మ్యానుఫ్యాక్చరింగ్ లేని సమయంలో ఇండియన్ గవర్నమెంట్ పిఎల్ఐ అనౌన్స్ చేస్తే ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ విపరీతంగా అందిపుచ్చుకునే అవకాశాన్ని ప్రపంచం మొత్తం మీద 2వ అతిపెద్ద సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఏర్పడింది. అంటే అర్థం ఏంటి? ఇండియాలో కనుక గవర్నమెంట్ కొద్దిగా ఊతం ఇస్తే దాన్ని అందిపుచ్చుకోవడానికి అపారమైన అవకాశాలు ఎంటర్ప్రెన్యూర్స్ ఎంతో రెడీగా ఉన్నారని చెప్పడం. ఈ రోజు సెమీ కండక్టర్ స్పేస్ లో కూడా అది ఇవ్వటం మూలంగా ఖచ్చితంగా మన వాళ్ళ అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. పైగా పెద్ద పెద్ద సంస్థలు గూగుల్ అయినా, మెటా అయినా, ఇవన్నీ కూడా మైక్రోసాఫ్ట్, ఇవన్నీ కూడా డేటా సెంటర్లు 21వ సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి ఇండియాలో పెద్దపీట వేసి ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారు. అంటే ఏం జరుగుతుంది? రాబోయే రోజుల్లో ఇంకో మెగా ఇండస్ట్రీ లాగా డెవలప్ అయ్యే సెమీ ఇండస్ట్రీకి అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయి. దాని మూలంగా ఏఐ కూడా పెరుగుతుంది. ఒక పక్కనేమో ఏఐ వచ్చి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ దెబ్బ కొడుతుందేమో అనుకుంటుంటే వీళ్ళందరినీ దెబ్బ కొట్టడానికి ఉపయోగపడే ఏఐకి అవసరమైనటువంటి ప్రాణాన్ని మన కంపెనీలు, మన గవర్నమెంట్ ఆల్రెడీ అనౌన్స్ చేసి ఐడెంటిఫై చేసి దానికోసం పిఎల్ఐ కూడా అనౌన్స్ చేయడంతో ఆ అవకాశాన్ని పుచ్చుకునే ఇండియన్ కంపెనీలు బోలెడన్ని తయారవుతాయి. అంటే జరిగేది ఏంటి? తర్వాత ప్రస్తుతానికి కొద్దిగా ఫాల్ వచ్చిన ఆంథ్రోపిక్ లాంటి కంపెనీలు వచ్చి క్లౌడ్ ఏఐ ఇవ్వడం, దాని మూలంగా లాజికల్ గా, లాజిస్టికల్ గా, లీగల్ గా ఉండేటువంటి ఐటీ ఎనేబుల్ సర్వీస్ అన్ని దెబ్బతింటాయి. దాని మూలంగా సాఫ్ట్వేర్ కంపెనీలు బ్యాడ్ వచ్చినా కానీ వాటిని మొట్టమొదటి కారణభూతమైనటువంటి ఏఐ మూలంగా కూడా మనకి ఇండియన్ కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తాయి. కాబట్టి రాబోయే రోజుల్లో మన మార్కెట్లు స్టెబిలైజ్ అవ్వక తప్పదు. ఎందులో పెట్టాలంటే సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిది. అలాగే ఏఐని బిగ్ వేలో ట్యాప్ చేసిన కంపెనీలు, ట్యాప్ చేద్దాం అనుకుంటున్న కంపెనీలు బహుశా గ్రోత్ పాత్ లో వెళ్ళే అవకాశం ఉంది. అందువల్ల ఈ వారంలో వచ్చిన న్యూస్ అన్ని కూడా దాదాపుగా అన్ని కూడా మనకి పాజిటివ్ ఆర్ వెరీ వెరీ పాజిటివ్ తప్పితే నెగిటివ్ న్యూస్ వస్తున్నట్టుగా నాకు కనపడలేదు. అందువల్ల ఏ ఇన్వెస్టర్ కూడా నిన్న ఇవాళ కొద్దిగా మార్కెట్ లో ఫాల్ వచ్చిందంటే థర్స్డే కానీ ఫ్రైడే కానీ దాని గురించి హైరానా పట్టడం, కంగారు పట్టడం అనేది అవసరమే లేదని నా నిశ్చిత అభిప్రాయం. రైట్ అండి. ఇప్పుడు ఎక్కువ వరకు పాజిటివ్స్ గురించి చెప్పున్నారు. అఫ్ కోర్స్ బడ్జెట్లో వచ్చిన అంటే మనలాంటి లాంగ్ టర్మ్ కైండ్ ఆఫ్ ఫోకస్ ఉండే ఇన్వెస్టర్స్కి మేబీ డైరెక్ట్గా ఇంపాక్ట్ అవ్వదు. కానీ ఈ ఎస్టిటి అనేది పెంచడం ఆ ఫ్యూచర్స్లో అండ్ ఆప్షన్స్లో కూడా గవర్నమెంట్ ఇచ్చిన షాక్ వల్లనే నిఫ్టీ కూడా ఆదివారం రోజు ఆల్మోస్ట్ 2%కి పైగా పడింది. అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు 2%. సో ఒకటే రోజు 2% పడి ఆ నిఫ్టీ కూడా 25,000 బ్రీచ్ అయ్యి 24,800 లెవెల్ చేరుకోవడం. అంటే ఒక పక్కేమో ఆఫ్ కోర్స్ మన నిర్మలా సీతారామన్ గారు వచ్చేసేమో ఐ వాంట్ టు కర్బ్ దిస్ స్పెక్యులేటివ్ ట్రేడింగ్ అన్నారు. వెరీ వెరీ గుడ్ ఇనిషియేటివ్. వారి ఉద్దేశం ప్రకారం ఎక్కువ వరకు ట్రేడర్స్ దే ఆర్ లూజింగ్ దేర్ మనీ. 90% ఆఫ్ రీటైల్ ఇన్వెస్టర్స్ ఆర్ లూజింగ్ మనీ డ్యూ టు స్పెక్యులేషన్ వెన్ దే ఆర్ ట్రైంగ్ టు గెట్ ఇన్ టు పొజిషన్స్ దట్ దే కెనాట్ ఎఫోర్డ్ అని కూడా ఆవిడ క్లియర్గా చెప్పున్నారు. సో ఒక పక్కేమో ఇక్కడ ట్యాక్సెస్ పెంచడం వల్ల అది డిసెంటివైజ్ చేసిద్దా అంటే మేబీ ఓవర్ ది లాంగ్ టర్మ్ డెఫినెట్లీ విల్ డూ ఇట్. అండ్ మేజర్గా చెప్పాలంటే ఫారెన్ ఎఫ్ఐఐలు ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ వచ్చినప్పుడు కూడా ఇది మేజర్ ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి అంటే హౌ షుడ్ వి ట్రీట్ ఇట్? అంటే ఇది ఒక మంచి స్టెప్ అని చూడాలా, లేకపోతే ఇస్ ఇట్ వియరింగ్ ఆన్ ద లైన్ ఆఫ్ టూ మచ్ గవర్నెన్స్ అండ్ టూ మచ్ టాక్సేషన్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్? అంటే మనం మొట్టమొదట
దీని గురించి కమెంట్ చేయాలన్నా, ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకోవాలన్నా మనం నిర్ణయించవలసింది ఏంటంటే, whom do we belong to? What category we belong to? మనం ఇన్వెస్టర్స్మా, స్పెక్యులేటర్స్మా, ట్రేడర్స్మా అని ముందు డిసైడ్ చేసుకోవాలి. మన ప్రోగ్రామ్ చూసే వాళ్ళలో అత్యధిక శాతం దాదాపుగా 99% ఉంటారేమో, అంత కాకుండా 98% వరకు కూడా నా లెక్క ప్రకారం ఇన్వెస్టర్స్ ఉంటారు. అంటే ఇన్వెస్టర్స్ కి లాభం వచ్చే ఏ చర్య అయినా, అంటే వేరొకరికి కీడు చేయకుండా కనుక చేసే చర్య అయితే మనం ఖచ్చితంగా ఆహ్వానించాలి. ఆ యాంగిల్లో ఆలోచిస్తే ఖచ్చితంగా ఈ ఎస్టిటీ పెన్షన్ అనేది 100% ఇన్వెస్టర్లకి మంచి పని. మేజర్ గా కొద్దిగా నెగిటివ్ ఉంటుంది. ఆ నెగిటివ్ ఏంటో కూడా కొద్దిగా స్పృశించడానికి ప్రయత్నిస్తాను. ముందు పాజిటివ్ చెప్పాలి అంటే, సెబీ ఇచ్చిన స్టాటిస్టిక్స్ అయినా, ఇంటర్నేషనల్ ఉన్న స్టాటిస్టిక్స్ అయినా కూడా ఎప్పుడూ కూడా ఇటువంటి డెరివేటివ్స్ లో ట్రేడింగ్, ఎక్సెసివ్ ట్రేడింగ్ చేసే వాళ్ళందరికీ కూడా, అంటే హెడ్జింగ్ కోసం చేసే వాళ్ళు వదిలిపెడితే, ఇండియాలో కనుక మనకు ఒక అనాలిసిస్ ప్రకారం చూస్తే మాక్సిమం 5% కన్నా ఎక్కువ హెడ్జింగ్ చేసే రీటైల్ ఇన్వెస్టర్లు ఉంటారు. మళ్ళీ చెప్తున్నాను, రీటైల్ ఇన్వెస్టర్స్ లో 5% కూడా డెరివేటివ్స్ లో చేసేవాళ్ళు హెడ్జింగ్ కోసం వాడరు, అంతా స్పెక్యులేషన్ కోసం వాడతారు. అదే ఇన్స్టిట్యూషన్ లోకి వచ్చేటప్పటికి ఎఫ్ఐఎస్, ఎఫ్పిఐఎస్ లేకపోతే డిఐలో చూస్తే వాళ్ళు మాత్రం వాళ్ళు చేసే డెరివేటివ్ వాల్యూమ్ లో 95% వరకు హెడ్జింగ్ వాడతారు. మాక్సిమం వాడితే ఒక 5% వరకు స్పెక్యులేషన్ వాడతారేమో. దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది. అంటే ఎవరు చేస్తున్నారంటే, స్థాయిని మించి రిటైల్ ఇన్వెస్టర్స్ ఏమో స్పెక్యులేట్ చేస్తున్నారు. స్థాయిలు ఎంతైనా కానీ వాళ్ళ సేఫ్టీ కోసం కొద్ది గొప్ప లాభాలు సంపాదించడానికి ఈ ఇన్నోసెంట్ ఇన్వెస్టర్స్ అనే కన్నా గ్రీడీ అండ్ ఇన్నోసెంట్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి డబ్బులు పీక్కోవడానికి ఏమో ఇన్స్టిట్యూషన్స్ ఈ యొక్క ఆయుధాలని, డెరివేటివ్స్ ని, అంటే ఆప్షన్స్ అయినా ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అనేది కూడా ఒక రకంగా వజ్రాయుధంగా వాడి మన దగ్గర నుంచి డబ్బులన్నీ తీసుకెళ్లిపోతారు. మన అంటే స్పెక్యులేటర్స్ దగ్గర నుంచి. ఇది మంచిదా కాదా అంటే, మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇప్పటి వరకు వచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారం రిటైల్ ఇన్వెస్టర్స్ లాభం, రిటైల్ ఇన్వెస్టర్స్ నష్టం, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కి లాభం. లేదా రిటైల్ ఇన్వెస్టర్స్ యొక్క నష్టం, స్పెక్యులేటర్లకి అంటే మార్కెట్ మ్యానిపులేటర్లకి లాభం. అంటే మనం భయపెట్టి డబ్బులు సంపాదించడానికి మ్యానిపులేటర్కి అవకాశం వచ్చింది. ఈ క్రమంలో వీళ్ళ లాస్ ఈజ్ ఈక్వల్ టు వీళ్ళ ప్రాఫిట్ అవుతున్న ఈ క్రమంలో ప్రభుత్వం దీన్ని తగ్గించాలి అంటే బ్యాన్ చేయడం వీలు కాదు కాబట్టి, బ్యాన్ చేయడం మంచి పద్ధతి కాదు కాబట్టి, వీళ్ళిద్దరి మధ్యన పంచుకునే దానిలో కొద్దిగా కనుక పీకేస్తే, మనమే ఉంచుకుంటే గవర్నమెంట్ కన్నా వస్తాయి కదా అని తీసుకురావడం చర్య ఆహ్వానించదగినది. దీని ద్వారా రిటైల్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే, నాకు వచ్చిన లాభం ₹1,00,000 అయితే నేను లెక్క తీసి చూస్తే అందులో దాదాపు ₹60,000 ఎక్స్పెండిచర్ ఉన్నాయని తెలిస్తే బహుశా రాబోయే రోజుల్లోన వాల్యూమ్ తగ్గించుకుంటారు. ఇలా తగ్గించుకుంటే స్పెక్యులేషన్ యాక్టివిటీ తగ్గుతుంది. ఇండైరెక్ట్ గా రిటైల్ ఇన్వెస్టర్స్ వచ్చే నష్టాలు తగ్గుతాయి. అది మంచి పరిణామం. కానీ నెగిటివ్ యాంగిల్, ఒక చిన్న నెగిటివ్ యాంగిల్ ఏముంటుందంటే, వీళ్ళందరూ ఎక్కువగా ఉండటం మూలంగా మధ్యలో అంటే ఈ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, రిటైల్ ఇన్వెస్టర్స్ మధ్య ఉండే పోటీ వాతావరణంలో చిన్నగా గెలుకోవడానికి చాలా మంది ఆర్బిట్రేజర్స్ రెడీగా ఉంటారు. అంటే ఈ స్పెక్యులేషన్ మార్కెట్ లో చేసేటువంటి క్యాష్ మార్కెట్ కి డెరివేటివ్ మార్కెట్ కి ఉండే తేడాలను క్యాష్ చేసుకోవడానికి వీళ్ళు కనుక వాల్యూమ్ తగ్గిస్తే, ఈ కొనుక్కునే వాళ్ళు కొనుక్కుందాం అన్నా కూడా అవకాశం ఉండదు, అమ్ముదాం అనుకున్న అవకాశం ఉండదు. వాల్యూమ్ తగ్గితే ఈ ఆర్బిట్రేజర్స్ యాక్టివిటీ టపామని పడిపోతుంది. పడిపోతే మార్కెట్ లో లిక్విడిటీ దెబ్బతింటుంది. అప్పుడు మీరైనా నేనైనా మనకున్న స్టాక్ కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ ఉండి అమ్ముదాం అనుకుంటే, ఆ బై అండ్ సెల్, బిడ్ అండ్ ఆస్క్ ప్రైస్ అంటాం, బై అండ్ సెల్ కోట్స్ అంటాం. ఆ బిడ్ అండ్ ఆస్క్ అంటే ₹150 కొంటానని ఒకళ్ళు ఉంటే, ఇప్పుడు వరకు అయితే ₹150 5 పైసలు అమ్మడానికి చాలా మంది రెడీగా ఉండి మనకి మంచి రేట్లు దొరుకుతున్నాయి. కొనాలన్నా అమ్మాలన్నా సరసమైన రేట్లు. రేపు పొద్దున్నే ఏం కావచ్చు అంటే, కొనుక్కునేవాడు 150, అమ్మేవాడు 151. అంటే మీరు కొనబోతే కొరివి, అమ్మబోతే అడివి అంటాం కదా. అంటే మీరు కొనాలంటే 151లో కొనాలి, పొరపాటున కొన్నాను అమ్మేద్దాం అంటే మళ్ళీ 150లో అమ్మాలి. అంటే 151లో కొని 150లో అమ్మటం అనేది మార్కెట్ ఇచ్చినటువంటి కాస్ట్ అనమాట. అది పెరిగే అవకాశం ఉంటుంది. అది పెరిగితే ఎవరికి నష్టం అంటే, స్పెక్యులేషన్ చేసే వాళ్ళకి ఎక్కువ మందికి నష్టం. ఎందుకంటే కొంటా అమ్ముతా ఉంటారు కాబట్టి ఎక్కువ నష్టం వస్తుంది. మనలాగా ఇన్వెస్ట్మెంట్ ఓరియంటేషన్ తో ఉన్నవాడు మనం ఒకసారి కొంటే నిజమే 150లో కొనే బదులు 151లో కొంటాం. కానీ కొన్నాక మనం 152కి అమ్మాలని ట్రై చేయం కదా. మన లెక్క ప్రకారం ఏ ₹200 ₹250 వస్తే అమ్ముదాం అనుకుంటాం కాబట్టి, అంత జర్నీలో ఇక్కడ పెరిగేటువంటి ఇంపాక్ట్ కాస్ట్ చాలా స్వల్పం. కాకపోతే మరీ పెద్ద క్వాంటిటీలు కొనాలంటే కొద్దిగా వెయిట్ చేయవలసిన సమయం వస్తుంది. అందువల్ల మార్కెట్ లో నిజమైన సెల్లర్లు, నిజమైన బయర్లు ఇంట్రెస్ట్ పుట్టే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా మంచిది. కానీ నెగిటివ్ ఫ్యాక్టర్ మాత్రం ఇంపాక్ట్ కాస్ట్ పెరగటం. రెండవది, మీరు ఎక్కువ క్వాంటిటీ కొనుక్కోవాలంటే ఎక్కువ రోజులు వెయిట్ చేయవలసిన అవసరం కూడా రావచ్చు. అది కొద్దిగా నెగిటివ్ ఫ్యాక్టర్ అయినా, దేశ హితం లేదా రిటైల్ ఇన్వెస్టర్ యొక్క క్షేమం కోరితే మాత్రం ఈ చర్య ఖచ్చితంగా వెల్కమ్ చేయాలి, కానీ కంగారు పడకూడదు. ఈ మాట చెప్తే బ్రోకర్లందరికీ నా మీద పేకల దాకా కోపం రావచ్చు, దాన్ని తిట్టచ్చు. కానీ
ప్రజా శ్రేయస్సు దృష్ట్యా అనే కన్నా మార్కెట్ యొక్క సంక్షేమం దృష్ట్యా, మార్కెట్ లో ఉన్న వాళ్ళు విపరీతంగా నష్టపోతుంటే కలకాలం డబ్బులు తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ, కొన్ని రోజుల తర్వాత మాయమైపోతారు. అందువల్ల దిస్ ఈస్ గుడ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్, దిస్ ఇస్ గుడ్ ఫర్ గవర్నమెంట్, దిస్ ఇస్ డెఫినెట్లీ గుడ్ ఫర్ ఇన్వెస్టర్స్. రైట్ అండి. విత్ దట్ మనం స్టాక్స్ వైపు దృష్టి పెట్టేద్దాం. అంటే ఐడియా ఈజ్ అట్లీస్ట్ ఈ వారం కొంచెం హెవీ హిట్టర్స్ అంటే ఎల్ఐసి, టాటా మోటార్స్, ఐటీసీ అండ్ లాస్ట్కి డిక్సన్ కవర్ చేసే ఉద్దేశం ఉంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఎల్ఐసి కవర్ చేద్దామండి. అగైన్ దాని గురించి కొత్తగా అట్లీస్ట్ మీరు చెప్తా ఉన్నారు, డిఫరెంట్ డిఫరెంట్ అవెన్యూస్లో చెప్తా ఉన్నారు. ఇన్సూరెన్స్ గేమ్ కంటే కూడా పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ ప్లేయర్ ఈజ్ ఎల్ఐసి. అండ్ రిజల్ట్స్ అట్లీస్ట్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఆ యొక్క రిజల్ట్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే ఆ రోజు రిలీజ్ చేసినప్పుడే ఆల్మోస్ట్ 5%కి పైగా స్టాక్ ప్రైస్ పెరిగింది. అఫ్ కోర్స్ విత్ ఇంక్రీజ్ ఇన్ దిస్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ప్రాఫిట్స్. ట్రైలింగ్ 12 monthsలో కూడా చూస్తే కూడా ఎంతో స్టెబిలిటీ, ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ గుడ్. ఓన్లీ నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ ట్రైలింగ్ 12 monthsలో చూస్తే కాస్త డిప్లో కూడా చాలా మైనరెస్ట్ ఆఫ్ డిప్. సో ఇవన్నీ చూస్తే కూడా ఎవ్రీథింగ్ సీమ్స్ సో వెల్ పొజిషన్ ఫర్ ఎల్ఐసి ఎట్ దిస్ జంక్షన్. వాళ్ళ సాల్వెన్సీ రేషియోల్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నారు, వారి అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ని పెంచుకుంటూ వస్తున్నారు. అన్ని విధాలుగా కాస్త మన అంటే ఫోర్ రన్నర్ లాగా దూసుకెళ్ళిపోతున్న ఎల్ఐసికి ఇంకేమైనా తెలియని నెగటివ్స్ ఉన్నాయంటారా? ఏమీ ఉండవు నెగటివ్స్. ఎందుకంటే ఎల్ఐసి కొనుక్కునేది పనికిరాని చెత్త చిల్లర షేర్స్ మార్కెట్ లో కొనదు. వాళ్ళకున్న మెయిన్ ఇన్కమ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఎంత వస్తుందో దాదాపుగా దానికి దీటుగా దానంత సమానంగా కాకపోయినా దాని వరకు పోటీ పడేట్లుగా వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ మీద ఇన్కమ్ వస్తుంది. ఎల్ఐసి కొనుక్కునేది మంచి కంపెనీ అయితేనే కానీ కొనదు. కొన్న తర్వాత మార్కెట్ నాయిస్ గురించి కనీసం పట్టించుకునే ప్రయత్నం కూడా చేయదు, అలాగే ఉంచుకుంటుంది. రెగ్యులర్ గా మేనేజ్మెంట్ కమిటీల్లో వాళ్ళు డిస్కషన్స్ లో పార్టిసిపేట్ చేసి ఆ కంపెనీ డైరెక్షన్ ఎలా ఉందో కూడా నిశ్చితంగా పరిశీలిస్తుంటుంది. అందువల్ల ఆ కంపెనీకి ఎల్ఐసికి ఇన్వెస్ట్మెంట్స్ మీద విపరీతమైన లాభాలు ఎప్పటి నుంచో వస్తున్నాయి, వస్తూనే ఉంటాయి కూడా. అందువల్ల మార్కెట్ బాగుండే అవకాశం ఉంటే మిగతా కంపెనీలు ఏమైనా ఎల్ఐసికి మాత్రం దివ్యంగా ఉంటుంది భవిష్యత్తు. అందువల్ల 100% ఎల్ఐసికి రాబోయే రోజుల్లో కూడా బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉంటుందంటే డౌట్ లేదు. పైగా ఈ కంపెనీ చూస్తే యశ్వంత్, ఒక సమయంలో దాదాపుగా 6,36,000 వరకు మార్కెట్ క్యాప్ ఉంది. ఇప్పుడు 5,31,000 అంటే 15-16% తగ్గింది. ఎందుకు తగ్గింది? బిజినెస్ దెబ్బతిందా? తినలేదు. కానీ ఇన్వెస్ట్మెంట్స్ ఏమన్నా దెబ్బతినిపోయి నష్టాలు వచ్చినాయా? లేదు. ఎందుకు తగ్గిందంటే ఇన్ లైన్ విత్ మార్కెట్ సెంటిమెంటే తగ్గింది. అందువల్ల ఇప్పుడు పెరిగినటువంటి ఇక్కడి నుంచి పెరగడం అనేది సాధ్యం అంటే సాధ్యం కాదు, దాదాపుగా తప్పనిసరి పరిస్థితి. అందువల్ల ఎల్ఐసి పెరగకుండా ఉండే అవకాశం చాలా తక్కువ, పెరగడానికి అవకాశాలు ఎక్కువ. లేకపోతే నేను చెప్పిన మార్జిన్ గురించి కూడా మనం విపరీతంగా ఎప్పుడు ఎక్కువ ఫోకస్ పెట్టాలి అంటే వాళ్ళు చేసే వ్యాపారంలో వచ్చే మార్జిన్లు తగ్గితే కంగారు పడాలి. వీళ్ళకి వచ్చిన టోటల్ ఇన్కమ్ లో ఏమొస్తుందంటే రకరకాల ఇన్వెస్ట్మెంట్ నుంచి వచ్చే ఇన్కమ్ ఉంటుంది, మామూలుగా బిజినెస్ లో వచ్చే ఇన్కమ్ ఉంటుంది. ఈ నెట్ ప్రాఫిట్ మార్జిన్ అనేది మనం లెక్కేసిన స్థూలంగా లెక్కేసిన ఇందులో ఆ రెండు పార్ట్లు కలిసి ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి ఇన్వెస్ట్మెంట్ లో ఎక్కువ వస్తుంది, ఒకసారి ఇన్వెస్ట్మెంట్ లో తక్కువ వస్తుంది. బిజినెస్ లో వచ్చే ఇన్కమ్ మాత్రం స్టేబుల్ గానే ఉంటుంది. అందువల్ల బిజినెస్ బాగున్న ఈ కంపెనీకి రాబోయే రోజుల్లో మార్కెట్ బాగుంటుందని మనం అందరం ఆశిస్తున్నాం, కోరుకుంటున్నాం, అలాగే ఊహిస్తున్నాం. కాబట్టి మార్కెట్ బాగుంటే వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ కూడా ఇంకా విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి ప్రాస్పెక్ట్స్ అన్ని కూడా బ్రహ్మాండంగానే ఉన్నాయని చెప్పాలి. అందువల్ల దిస్ కంపెనీ ఈస్ అన్డౌటెడ్ ఏ గుడ్ బై వర్త్ టు బి ఇన్వెస్టర్ టు బి ఇన్ ద పోర్ట్ఫోలియో ఆఫ్ ఎవ్రీవన్. పైగా ఇప్పుడే గవర్నమెంట్ అనౌన్స్ ఏం చేసింది, ఈ సంవత్సరంలో ఇంకా కొద్దిగా స్టేక్ కూడా ఆఫ్లోడ్ చేస్తాం ఎల్ఐసిలో అని చెప్పింది. అంటే ఇంకా కొన్ని షేర్లు కూడా మార్కెట్లోకి వస్తే లిక్విడిటీ ఇంకా పెరుగుతుంది. దీనితో వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే స్పెక్యులేటర్లకి పండగ, కానీ వాళ్ళకన్నా ముందు ఇన్వెస్టర్లకి మహా పెద్ద పండగ. ఎందుకంటే వాళ్ళు మార్కెట్లోకి వస్తే వాళ్ళు ఒక్కొక్కసారి తక్కువ కూడా అమ్మడానికి తయారైపోతుంటారు. అవి తక్కువలో అమ్మడానికి రెడీ అయినప్పుడు మనం లాంటి ఇన్వెస్టర్స్ కొనుక్కుంటే సపోర్ట్ వస్తుంది. ఇలా ఇన్వెస్టర్లకి మంచి అవకాశం, ఎక్కువ షేర్లు రావటం, లిక్విడేట్ చేస్తూ కొద్ది గొప్ప ఆఫ్లోడ్ చేస్తాను, డైల్యూట్ చేస్తాను స్టేక్ అని చెప్పడం, అన్నింటినీ మించి మార్కెట్ కి రాబోయే రోజుల్లో ప్రాస్పెక్ట్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. కాబట్టి ఎల్ఐసి ఈజ్ ఫ్రమ్ ఎవ్రీ యాంగిల్ ఈజ్ ఎ సర్టెన్ బై. రైట్ అండి. నెక్స్ట్ చాలా మంది మనం అడుగుతూ ఉంటారు, ఆల్మోస్ట్ మనం చేసే లైవ్లో కూడా అట్లీస్ట్ 10 మంది అడుగుతారు మనకి ఎన్సీసీ గురించి. సో ఎన్సీసీ మనమేమో కొత్త క్వార్టర్ డేటా వచ్చేంత వరకు వెయిట్ చేశాం కాబట్టి అట్లీస్ట్ నౌ రిజల్ట్స్ ఆర్ అవుట్. అండ్ ఎన్సీసీ మన తెలుగు వారికి చెందిన పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ యొక్క రిజల్ట్స్ ఆర్ అవుట్. ట్రెండ్ నిజంగా చెప్పాలంటే సేల్స్ ప్రాఫిట్స్ కాస్త మనకు నచ్చే డైరెక్షన్లో కాకుండా రివర్స్ వేలోనే వెళ్తున్నాయి. ట్రైలింగ్ 12 months చూస్తే కూడా మనకు నచ్చే ఆస్పెక్ట్స్ అంటే ఎల్ఐసి ఎంత పాజిటివ్గా ఉందో మోర్ ఆర్ లెస్ ఎన్సీసీ ఈజ్ మూవింగ్ ఇన్ ద రాంగ్ వే రైట్ నౌ. అంతేగాని కలకాలం కాదు, రాబోయే కాలంలో కాదు, ఇప్పటికీ కాస్త వీక్గా ఉన్నట్టుగా అట్లీస్ట్ నెంబర్స్ చెప్తున్నాయి.
లేదు ఇది కాకుండా ఇంకేదో ప్రాస్పెక్ట్స్ ఉన్నాయని భావించి కొనడం అవసరమా, లేకపోతే నెంబర్స్ని ఆధారంగా తీసుకుని దీనికి ఇవ్వాల్సిన అటెన్షన్ ఇవ్వడం ఫెయిరా? ఎవరైనా ఈత రాని వాడు చెరువులో దూకకూడదు లేదా సముద్రంలో దూకకూడదు. అయినా దూకుతాను, నాకు అక్కడ కింద వజ్రాలు దొరుకుతాయని ఆశపడే వాళ్ళు కొంత కోవలో ఉంటారు. అలాంటి వాళ్ళు, అందులో మొసళ్ళు కూడా ఉన్నాయి, దొరికినాయి అంటే కొరుకు తినేస్తాయని చెప్పినా కూడా దూకుతున్నారు అనుకోండి. అంటే మీరు కోరి కోరి ప్రమాదాల బారిన వెళ్ళిపోయి అడ్వెంచరిజం ఎవరు చూపిద్దామని మీ ప్రాణాన్ని పణంగా పెట్టడం ఎంత ప్రమాదమో. ఇటువంటి కంపెనీ ఇది బ్యాడ్ అని చెప్పడంలా, యశ్వంత్ కూడా కరెక్ట్ గా చెప్పాడు. ప్రాఫిట్ తగ్గిన మాట వాస్తవం, ప్రాఫిట్ మొత్తం ఆవిర్యం అయిపోలా. కానీ ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్ లో మనం ఉంటే ఒక కంపెనీ మీద ప్రేమ పెంచుకోకూడదు, ఒక కంపెనీ మీద పగ పెంచుకోకూడదు. ఆ కంపెనీ యొక్క పనితీరు ఆ రోజుకున్న పరిస్థితిని బట్టి బాగుంటే మనం దాంతో పాటు ప్రయాణం చేయాలి. ఒకవేళ కనుక బాగా లేకపోతే ద్వేషించడం మొదలు పెట్టాం, కానీ దాని నుంచి దూరంగా జరిగి వేరే కంపెనీలోకి ఉంటాం. ఎందుకంటే ఎలా అయితే చెస్ లో మీరు పావులు కదుపుతూ ఉంటారో ఆట గెలవాలి అంటే, స్టాక్ మార్కెట్ లో కూడా గెలవాలి అంటే మీ దగ్గర ఎప్పుడూ కూడా గెలుపు గుర్రాలే పోర్ట్ఫోలియోలో ఉండాలి. ఆ యాంగిల్లో చూసినప్పుడు ఎన్సిసి లిమిటెడ్ అన్ఫార్చునేట్లీ మనం ఎన్నోసార్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి గ్రోత్ ఉంటాయి, కొనుక్కోమని అన్ని చెప్పినా, ఎగ్జిక్యూషన్ కెపాసిటీ ఉంటాయి, అన్ని చెప్పినా అన్ని కలిపి చివరికి నెంబర్లోకి వస్తుంది కాబట్టి చూస్తే చాలా డిసప్పాయింటింగ్ గా ఉంది. అంటే నా లెక్క ప్రకారం ఇది మన పోర్ట్ఫోలియోలో ఉండదగిన స్టాక్ కూడా కాదు ఇప్పుడు. ఎందుకంటే నో గ్రోత్ లేదు కాబట్టి. మళ్ళీ యశ్వంత్ చెప్పినట్టుగా మళ్ళీ చెప్తున్నాం, ఈ కంపెనీని ఈ రోజున ఈ రిజల్ట్స్ ఆధారంగా మంచిది కాదు అంటే ఈ మాట పట్టుకుని 2 ఏళ్ల తర్వాత మళ్ళీ అప్పుడు చెప్పారు కదా అంటే మన యొక్క సమర్థన ఎలా ఉంటుందంటే, ఆ క్వార్టర్లో రిజల్ట్స్ బాగాలేదు కాబట్టి వదిలిపెట్టిన మాట వాస్తవం. ఆ తర్వాత క్వార్టర్లో బాగుంటే ఏమాత్రం మొహమాట పడకుండా, సిగ్గుపడకుండా, భేషజాలు లేకుండా మళ్ళీ కొనుక్కోమని కూడా చెప్పడానికి ధైర్యంగా వస్తాం. కానీ ప్రస్తుతానికి మాత్రం దిస్ ఇస్ లుకింగ్ వెరీ బ్యాడ్. ఎందుకు అంటే మీరు స్క్రీన్ మీద డేటా చూడండి. దాదాపుగా 2024 జూన్ లో దాని యొక్క మార్కెట్ క్యాప్ 19,868 crores ఉంది. ఇప్పుడు ఎంత ఉందండి? 10,000, 9,549 కోట్లు ఇవాళ రోజు చూస్తే. అంటే సగానికి అయిపోయింది. సగం అయిపోయినా కూడా ఎందుకు వద్దని చెప్తున్నాం, సగం అయిపోయింది కాబట్టి చీప్ లో ఉంది కాబట్టి షేర్ కొనకూడదు. ఆ కంపెనీ చీప్ లో ఉంటే, ఆ కంపెనీ పెర్ఫార్మెన్స్ బాగుండి గ్రోత్ లో ఉంటుంటే, చౌకలో ఉంటే కొందాం. అలా గ్రోత్ లో ఉండి చౌకలో ఉండే కంపెనీలు అనేకం ఉన్నప్పుడు ఇది కేవలం చౌకలో ఉంది కాబట్టి కొంటాను అనుకుంటే అది అంత సమంజసమైనటువంటి ఆలోచన కాదు, మంచి పద్ధతి కూడా కాదు. ఎందుకంటే 2 ప్రాస్పెక్ట్స్ కనుక బాగుపడుతుంటే మార్కెట్ మొత్తానికి ఏది ముందు పెరుగుతుందంటే, గ్రోత్ ఉన్న కంపెనీ ముందు పెరుగుతుంది, గ్రోత్ లేని కంపెనీ గ్రోత్ కూడా చూపిస్తే తొందరగా పెరుగుతుందేమో కానీ లేకపోతే పెరగదు. అందువల్ల ఇవాళ కనుక చూస్తే ఇది ఒక రకంగా చూస్తే కొద్దిగా కుంటి గుర్రం లాగా చెప్పాలి. ఈ గుర్రం గెలవడానికి అవకాశాలు తక్కువ కాబట్టి ఈ గుర్రం మీద పందెం పెట్టే బట్టులు ఈ గుర్రం మీద మనం బెట్ చేసే బదులు మంచి కంపెనీల మీద బెట్ చేసుకోవడం మంచిది. అందువల్ల మన పోర్ట్ఫోలియోలో ఉన్నా అమ్ముకోవాలి, లేకపోతే కొనకూడదు. ఫెయిర్ వాల్యూ కూడా చూస్తే ఎంత ఉందండి? 147 ఇప్పుడు మార్కెట్ లో ఉంటే 152 రూపీస్ ఉంది. ₹5 కోసం కొనుక్కోవాల్సిన అవసరం, ఉంచుకోవాల్సిన అవసరం మనకు రాకూడదు. మన యొక్క స్కోప్, మన యొక్క ఆశ ఎలా ఉండాలంటే, మంచి కంపెనీలు ఫెయిర్ వాల్యూ కన్నా మినిమం 30% డిస్కౌంట్ లో ఉంటే ఎలిజిబిలిటీ టు ఇన్వెస్ట్ అవుతాయి. అందులో అన్నిటికన్నా ఎక్కువ గ్యాప్ అనే మనం కొనుక్కునేటువంటి లక్ష్యం ఉంది. అందువల్ల దిస్ కంపెనీ ఇస్ నాట్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్, నాట్ ఈవెన్ వర్త్ హోల్డింగ్ అంటూ. రైట్ అండి. నెక్స్ట్ ఐటీసీ కవర్ చేద్దాం. అండ్ అగైన్ ఆ ఎక్సైజ్ డ్యూటీస్ గురించి వచ్చిన ఇంపాక్ట్ మనం చూస్తూ ఉన్నాం ప్రైస్లో, ఐటీసీలో. అంటే ఈ గత రీసెంట్ వీక్స్లోనే ఆల్మోస్ట్ 20%కి పైగా కరెక్ట్ అవటం, అండ్ సంవత్సరం నుంచి చూస్తే ఆల్మోస్ట్ 35% పైగా కరెక్ట్ అయిన స్టాక్. అండ్ నెంబర్స్ ఆల్సో కాస్త వీక్ అయినట్టు, అట్లీస్ట్ నెంబర్స్ చూపించిన మాట వాస్తవం అయినా అనుకున్నది ఆ న్యూస్ ఇంపాక్ట్ అనుకున్నంత వీక్గా అయితే అసలు లేనే లేవనే చెప్పాలి. అంటే ప్రాఫిట్స్, మార్జిన్స్ అన్నీ కూడా తగ్గుకుంటూ వస్తున్నాయి డెఫినెట్లీ. కానీ ట్రైలింగ్ 12 monthsలో చూస్తే సేల్స్, ప్రాఫిట్స్ అండ్ కొన్ని ఇంపార్టెంట్ పారామీటర్స్ కాస్త పెంచుకుంటూ వస్తున్నాయి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూస్ అండ్ పబ్లిక్ పర్సెప్షన్, దిస్ ఈజ్ ఎ స్టాక్ దట్ విల్ నాట్ డూ వెల్ అని చాలామంది అనుకుంటా ఉన్నారు. రిజల్ట్స్ ఏమో కాస్త రీజనబుల్ రేంజ్లోనే ఉన్నాయి. బట్ హౌ షుడ్ వి ట్రీట్ ఇట్ యాజ్ అ ఇండిపెండెంట్ ఇన్వెస్టర్? ఐటీసీ అనగానే అందరికీ గుర్తొచ్చేది గోల్డ్ ఫ్లాగ్ సిగరెట్లు, లేదా వాళ్ళ సిగరెట్ బ్రాండ్స్ గుర్తొస్తాయి. సిగరెట్ల మీద సిన్ ట్యాక్స్ అని పెంచగానే ఏమనుకుంటారంటే ఆ కంపెనీ మొత్తం చనిపోతుంది అనుకున్నట్టుగా భావిస్తూ ఉంటారు. ఇది ఒక రకంగా అవగాహన రాహిత్యం. ఆ కంపెనీ ఎఫ్ఎంసీజీ బిజినెస్ లో ఉంది. బోల్డ్ అనే ప్రొడక్ట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళ ప్రొడక్ట్స్ చూస్తే వాళ్ళ ప్రొడక్ట్స్ మొత్తంలో సిగరెట్ల ప్రొడక్ట్స్ ఏమో తక్కువ, బ్రాండ్లు లేదా ఎక్కువ. అయినా కానీ అందరూ చూసేది అదే. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఎస్టీటీ పెంచితే స్పెక్యులేషన్ చచ్చిపోతుందంటే చచ్చిపోదు, తగ్గుతుందా అంటే టెంపరీగా తగ్గుతుంది, మళ్ళీ అలవాటు అయిపోతారు. అంటే పేకాట ఆడకూడదు, అది నేరం అని చెప్పినా ఆడుకునే వాళ్ళు ఆడుకుంటూనే ఉంటారు, ఏదో పద్ధతులు ఎదుర్కొంటారు. అంటే మనిషిలో ఉండే కోరికల్ని చంపడం కష్టం. మనిషిలో ఉండేటువంటి అవలక్షణాలని నేరంగా పరిగణిస్తామని చెప్పి కోర్టులో పెడతామంటేనే భయపడిన పేకాటకి ఎలా అయితే ఆదరణ ఉంటుందో, అలాగే ఎప్పుడైనా కూడా సిన్ ట్యాక్స్ పెంచితే సిగరెట్ తాగేవాళ్ళు
10 తాగేవాళ్ళు 8 తాగుతారంటే ఒక నెల రోజులు తాగుతారు, తర్వాత మళ్ళీ 10కి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ కూడా అలవాట్లు, అంటే ఒక రకంగా అలవాటు అనే కన్నా కూడా ఒక వ్యసనాలు తగ్గించుకోవడానికి అవకాశం తక్కువ. మొత్తం బ్యాన్ చేస్తే తప్పితే ఇటువంటి ప్రమాదాలు రావు. ఇలా పెంచడం మూలంగా జరిగేది ఏంటంటే, మేము ట్యాక్స్ వేస్తూ ఉంటాము, చనిపోయే వాళ్ళు ఎక్కువ ట్యాక్స్ కట్టినా పర్వాలేదు అన్నటువంటి సిద్ధాంతం లాగా చేస్తూ ఉంటారు. ఈ సిన్ ట్యాక్స్ అనేది ఆ సిన్ ని ఆపటానికి ఉపయోగపడదు. సిన్ ట్యాక్స్ అనేది నేరంగా పరిగణించి బ్యాన్ చేస్తేనే ఆగుతుంది కానీ లేకపోతే తగ్గదు. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా ఎవరూ బ్యాన్ చేయకపోతే ఇండియా ఒకటే వచ్చి ప్రపంచానికి దిక్సూచిలాగా సిగరెట్లన్నీ బ్యాన్ చేస్తానని చెప్పే అవకాశం లేదు. ఎన్నో రాష్ట్రాలు మన దేశంలో లిక్కర్ ని బ్యాన్ చేసి తమ వల్ల కాక ఆదాయాలని దెబ్బతినిపోవడంతో మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసిన దాఖలాలు ఉన్నాయి. అందువల్ల మనం ఈ సిన్ ట్యాక్స్ మూలంగా ఐటీసీకి విపరీతంగా కుంగిపోతుందంటే అవకాశాలు తక్కువనే చెప్పాలి. ఎఫ్ఎంసీజీ బిజినెస్ లో రైజింగ్ ఇన్కమ్ లో కన్సంప్షన్ లెవెల్ పెరిగి ప్యాకేజ్ ఫుడ్స్ మీద మక్కువ పెరుగుతున్న సమయంలో ఐటీసీ లాంటి కంపెనీకి వాళ్ళ ప్రొడక్ట్స్ కి ఆదరణ తప్పదు. అందువల్ల రాబోయే రోజుల్లో గ్యారంటీగా అవన్నీ కూడా బాగానే ఉంటాయి. కాబట్టి కంగారు పడక్కర్లా. ఈ సిన్ ట్యాక్స్ మూలంగా విపరీతంగా నష్టం వచ్చే అవకాశం కూడా లేదు. పైగా ఐటీసీ ఒక రకంగా కుంభకర్ణుడు లాంటిది. 6 సంవత్సరాలు పొడుగున ఒకసారి ఎగవగానే మొత్తం చితక కొట్టేసి మార్కెట్ ని మళ్ళీ కాసేపు ఉంటారు నిద్రలోకి వెళ్ళిపోయేట్లుగా ఉంటుంది. ఎన్నో సంవత్సరాలు ఏ మాత్రం పెరుగుదల లేకుండా ఉన్న కంపెనీ గతంలో ఒక 2-3 ఏళ్ల క్రితం ఒకసారి డబామని పెరగటం, విపరీతంగా దూసుకెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆ స్తబ్దతలోకి వెళ్ళొచ్చు. కానీ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ టుగెదర్ చూస్తే ఈ కంపెనీని అంత డిస్కౌంట్ చేసి అంత కిందకి కొట్టవలసిన అవసరం లేని కంపెనీ. ఎందుకంటే మీరే మార్కెట్ లో ఉన్నటువంటి ప్రైస్లే చూస్తే 6,50,000 కోట్లు ఉన్న మార్కెట్ క్యాప్ ఇప్పుడు ఎంతకు వచ్చిందండి? 3,88,000కి. 6,80,000 ఎక్కడ, 6,40,000 ఎక్కడ, 3,88,000 ఎక్కడ? దీనికి కారణం ఏంటంటే రెట్టించిన భయం, విపరీతమైన భయానికి లోనే అందరూ అమ్ముకోవటం. ఇది మంచి సమయమా కాదా కొనుక్కోవడం అంటే ఖచ్చితంగా మంచి సమయం. పైగా ఎందుకుని ఎంత పెద్ద కంపెనీ అయ్యి ఉండి మనం 6 లక్షలు అవుతుందని చెప్పడం, మన లెక్క ప్రకారం చూస్తే ఫేర్ వాల్యూ ఎంత? 405 రూపీస్. అంటే మన లెక్క ప్రకారం ఇప్పటికీ 30% పెరగడానికి ఛాన్స్ ఉంది. దాదాపుగా పెట్టుబడికి దాదాపు భద్రత ఉండాలి. దాదాపు 100% ఎవరు ఇవ్వలేకపోయినా 90% భద్రత ఉండాలి. పెరగడానికి ఛాన్స్ ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా మీ పోర్ట్ఫోలియో ఉండవలసిన షేర్లో ఐటీసీ ఒకటి. సో ఐ స్ట్రాంగ్లీ సపోర్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ ఐటీసీ నౌ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళు సిన్ ట్యాక్స్, సిగరెట్లు చేస్తున్నారు. ఈ మోరల్ ప్రిన్సిపల్స్ అన్ని స్టాక్ మార్కెట్ లో డబ్బులతో ఆడేటప్పుడు పని చేయవు. అందువల్ల ఐ స్ట్రాంగ్లీ సపోర్ట్ బయింగ్ ఐటీసీ ప్యూర్లీ ఆన్ నెంబర్స్ పారామీటర్స్. అంతేగాని మోరల్ స్టాండ్ తీసుకుని సిగరెట్లు అమ్మేవాళ్ళని చంపేయాలని చెప్పేటువంటి ఉద్దేశం నాకు లేదు. సో ఎకనామిక్ యాంగిల్ లో చూస్తే దిస్ ఇస్ వెరీ గుడ్ బై ఫర్ ఎనీబడి. రైట్ అండి. లాస్ట్ కి కొంచెం డిక్సన్ గురించి కవర్ చేద్దాం. అగైన్ డిక్సన్ టెక్నాలజీస్ మీరు ఆల్రెడీ చెప్పున్నారు. ఆ పిఎల్ఐ ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ వల్ల వచ్చే ఇంపాక్ట్ కాస్త రీసెంట్ మార్కెట్ మూవ్మెంట్లో కూడా తెలుసుంది. మనం డిక్సన్లో చూసాం ఎలా పెరిగిందో కాస్త రీసెంట్ ఫ్యూ డేస్లో. ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అనే కాకుండా ఈ ఎలైడ్ స్పేస్లో కూడా ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్, స్మార్ట్ మోడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నిట్లో ఉండే ఈ డిక్సన్ టెక్నాలజీస్ ఏదైతే ఉన్నదో రిజల్ట్స్ ఏమో స్ట్రాంగ్గానే ఉన్నాయి. ట్రైలింగ్ 12 మంత్ డేటా కూడా స్ట్రాంగ్గానే కంటిన్యూ అవుతా ఉంది. ఒకప్పుడు 18,000 ఉండే స్టాక్ ప్రైస్ కాస్త అమాంతం ఒక 10,000కి వరకు చేరుకుంది. అఫ్ కోర్స్ మీరు చెప్పాము, మనం కూడా డిఫరెంట్ అవెన్యూస్లో చెప్పాము. కేన్స్ ఇటువంటి కంపెనీస్ ఒక ఇంపాక్ట్ ఆల్మోస్ట్ వీళ్ళందరికీ పడి ఆ యొక్క ఫియర్ ఆఫ్ సంథింగ్ ఎల్స్ ఇస్ దేర్ ఆర్ బ్రూయింగ్ అనే దాంతో ప్రైస్ పడతా ఉంది. ఒక పక్క చూస్తేనే ఫండమెంటల్స్ కంటిన్యూ టు బీ స్ట్రాంగ్. సో క్యాజువల్ రీటైల్ అనే కాకుండా ఇన్వెస్టర్ ఐ బిలీవ్ షుడ్ లుక్ ఇన్ టు డిక్సన్. ఏమైనా నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయంటారా? లేకపోతే ప్రస్తుతానికైతే నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఏమాత్రం లేకుండా ఉన్నాయన్నీ పాజిటివ్ గా కనపడుతున్న కంపెనీలో డిక్సన్ ఒకటి. ఎందువల్లంటే నువ్వు చెప్పినట్లుగా, మనం ఇంతకుముందు ఆల్రెడీ చెప్పినట్లుగా పిఎల్ఐ అనౌన్స్ చేస్తే ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ ఎంత బ్రహ్మాండంగా పెరిగిందో. ఇండియా ప్రపంచం మొత్తంలోనే సెకండ్ కంట్రీ టు ప్రొడ్యూస్ లార్జెస్ట్ సెల్ ఫోన్స్ ఎందుకైంది అంటే పిఎల్ఐ మూలంగా అయింది. అలాగే ఇప్పుడు మొత్తం అన్ని గూగుల్, మెటా, అలాగే అన్ని కంపెనీలు ఇంక్లూడింగ్ మైక్రోసాఫ్ట్, అన్ని కంపెనీలు రేపొద్దునే ఎన్విడియా, అమెజాన్ అందరూ కూడా ఇండియాలోకి రాక తప్పదు. అందరూ కొనక సెమీ కండక్టర్ స్పేస్ లోకి ఇండియాలోకి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ తయారు చేయాలి అంటే మన దేశంలో ఉన్నటువంటి టెక్నాలజీ ఎంత బ్రహ్మాండంగా లేకపోతే ప్రపంచం మొత్తం మీద సెకండ్ బెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. ఒకవేళ కర్మగాలి మనం అనుకున్నా కానీ మన దగ్గర కనుక అంత టెక్నాలజీ లేదనుకున్నా అమెరికాలోనో వేరే కంట్రీలో ఉండే టెక్నాలజీ ఉన్న కంపెనీలు ఎక్కడైతే టెక్నాలజీ ఉంటుందో వాళ్ళు దేశంలో ఉత్పత్తి మొదలు పెట్టాలంటే గ్రౌండ్ తీసుకుని ఫ్యాక్టరీ కట్టి చేద్దాం అనుకోవటం బెటరా, లేక ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన ప్లాంట్లు అన్ని రకాల ఫెసిలిటీస్ ఉండి ఆ టెక్నాలజీ ఒకటి తీసుకొస్తే కనుక అడ్వాంటేజ్ ఉంటుంది అనుకుంటే అది బెటరా అంటే ఎవరైనా తెలివితేటలు ఉన్న వాళ్ళైనా సరే
టైం టు ద మార్కెట్ ఇంపార్టెంట్. టైంలోకి ఎంత తొందరగా మార్కెట్లోకి వెళ్తే ఇంపార్టెంట్ కాబట్టి ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని 100% కొనుక్కుంటారు. లేకపోతే అందులో పార్ట్నర్షిప్ భాగస్వామ్యం కలిసి వాళ్ళ యొక్క టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని రీరైట్ చేసి ఆ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తారు, లాభం తెచ్చుకుంటారు. అంటే ఏం చేస్తారు, డెక్సన్ లాంటి కంపెనీ కానివ్వండి, కేన్స్ లాంటి కంపెనీలు కానీ వీటన్నిటికీ కూడా రాబోయే రోజుల్లో టేక్ ఓవర్ ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంటుంది, లేకపోతే పార్టిసిపేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ వీళ్ళ టెక్నాలజీ కనుక ఇంప్రూవ్ చేసుకోగలిగితే వీళ్ళకి వచ్చేటువంటి అవకాశాలు అపారంగా ఉంటాయి. సో ఏ రకంగా చూసినా కూడా డెక్సన్ ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ బై అట్ దిస్ రైట్. కాకపోతే ఒకటే రిస్క్ ఏంటంటే ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలో ఒక్కసారి కనుక లైఫ్ సైకిల్లో మనకన్నా ఫార్ మోర్ అడ్వాన్స్ ప్రొడక్ట్ వేరే వాళ్ళు తీసుకొస్తే మన డిమాండ్ కొద్దిగా తగ్గచ్చు, ఆ ప్రమాదం ఉంటుంది. అందుకే మొత్తం డబ్బులు ఇందులో పెట్టాం, కానీ కనీసం ఒక 5% ఆఫ్ అవర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ అప్ టు 10% ఆఫ్ అవర్ ఇన్వెస్ట్మెంట్ డెక్సన్ లో ఖచ్చితంగా పెట్టుకోగలిగిన కంపెనీగా కనపడుతుంది ఈ స్పేస్ లో. అందువల్ల ఈ రాబోయే రోజుల్లో ఇది మళ్ళీ తిరిగి 18,000 ఆశ్చర్యపోవక్కర్లేదు, 25,000 ఆశ్చర్యపోవక్కర్లేదు. పెరుగుతుందని కాదు, కానీ అయినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎందుకంటే ఒకటి బిజినెస్ పెరగడానికి అవకాశం ఉంది తనంతట తనకే, రెండోది పార్ట్నర్షిప్లు వస్తే పెరగడానికి అవకాశం ఉంది, మూడోది టేక్ ఓవర్ వస్తే కనుక ప్రమోటర్లకి షేర్ హోల్డర్స్ కి లాభం వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ లేకపోయినా యాజ్ ఇట్ ఈస్ గా ఉన్న పరిస్థితులు యాజ్ ఇట్ ఈస్ గానే బాగున్నాయి. అందువల్ల దిస్ కంపెనీ ఇస్ లుకింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. మార్జిన్స్ కూడా చూస్తే ఇంతవరకు ఎప్పుడూ లేనట్లుగా 3.72% నెట్ ప్రాఫిట్ మార్జిన్ రావడం. ఎట్ ద సేమ్ టైం ప్రాఫిట్ చూస్తే 200 కోట్లతో మొదలుపెట్టి మనం చూస్తున్నటువంటి 8 క్వార్టర్స్ లో 8 ట్రైలింగ్ 12 months చూస్తే 200 కోట్లతో మొదలుపెట్టి 1,800 crores, ఎంత అంటే దాదాపుగా 9 times ప్రాఫిట్ పెరిగింది. ఇదే సమయంలో సేల్స్ ఎంత పెరిగాయి, 10,000 కోట్ల నుంచి దాదాపుగా 45,000 కోట్లు, అంటే దాదాపు 5 రెట్లే పెరిగాయి. సేల్స్ 5 రెట్లు పెరిగితే ప్రాఫిట్ ఎన్ని రెట్లు, 10 రెట్లు దాదాపుగా పెరిగింది. అంటే ఈ కంపెనీ యొక్క ఎఫిషియన్సీ గురించి ఇంతకన్నా వేరే ప్రూఫ్ ఉండక్కర్లా. అయినా కూడా నేను డౌట్ పడతాను అంటే బహుశా మీరు పెద్ద పెద్ద కంపెనీలు, బాగా పేరున్న కంపెనీలు కొనుక్కోవాలి. కానీ వెల్త్ ఎప్పుడు ఈజ్ క్రియేటెడ్ ఓన్లీ ఇన్ నెక్స్ట్ జనరేషన్ కంపెనీ. సెకండ్ లైన్ లో ఉన్నాయి, ఫస్ట్ లైన్ లో ఉండడానికి తాపత్రయపడతా ఉంటాయి. ఇందులో క్రియేట్ అయినంత వెల్త్ తొందరగా మిగతా వాటిలో రాకపోవచ్చు. అన్నింటినీ మించి ఇవాళ రోజు పెరిగి వచ్చింది, యశ్వంత్ చెప్పినట్టుగా 2-3 రోజుల్లో పెరిగింది. 11,262 ఉంటే మన లెక్క ప్రకారం ఫెయిర్ వాల్యూ ఎంత, 16,631. అంటే ఈ రిజల్ట్స్ ప్రకారం చూస్తే కూడా ఇంకా 47% అప్సైడ్ ఛాన్స్ ఉంది. అందువల్ల ఏ మాత్రం ఆలోచన లేకుండా మొత్తం పెట్టమని కాదు, మీ డబ్బులన్నీ పెట్టడం కాదు, మీకున్న డబ్బుల్లో 10% వరకు మాత్రం ధైర్యంగా ఈ కంపెనీలో పెట్టుకోగలిగిన కంపెనీగా నేను నమ్ముతున్నాను. రైట్ అండి, విత్ దట్ మనం ఈ వారం కంక్లూడ్ చేద్దాం. అగైన్ లెట్ us మీట్ అగైన్ నెక్స్ట్ వీక్ విత్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.